చెరుకులోని ప్రత్యేకమైన చెరుకు బాసెట్ రకం అన్నమాట. ఇది రసానికి బాగా ఎక్కువ వస్తుంది, జ్యూస్ ఎక్కువగా వినియోగం ఉన్న రకం అన్నమాట. ఇది బాసెట్ చెరుకు, ఇది రసానికి బాగుంటుంది అన్నమాట. ఈ చెరుకులోని ఇది ప్రత్యేకమైన వెరైటీ అన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దండి. రుచితో పాటు స్థూల పోషకాలలో దీనిలో ఎక్కువ అనమాట. సంగారెడ్డి జిల్లాలో 2000 ఎకరాలని సాగు చేస్తున్నారు అనమాట రైతులు. వేసవిలో ఎక్కువ డిమాండ్. రాష్ట్రం అంతా నుంచి ఈ చెరుకునే మన బాసెట్ చెరుకునే చెరుకు రసాలకు వినియోగిస్తారన్నమాట. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా వెరైటీ ఈ బాసెట్ చెరుకుని సాగు చేస్తారన్నమాట. వేసవి వచ్చిందంటే చాలా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో, శివారు ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల రోడ్డు పక్కన అనేక చోట్ల చెరుకు రసం అంటే కేన్ జ్యూసు బండ్లు కనిపిస్తాయి. చెరుకు రసాలు ఇష్టంగా తాగేవారు చాలామంది ఉంటారు. చెరుకు నుంచి చక్కెర బెల్లం తయారు చేస్తున్నారని అందరికీ తెలిసిందే. అయితే రసం కోసం ఒక ప్రత్యేకమైన పంట ఉంది, అదే బాసెట్ చెరుకు అనమాట. బాసెట్ చెరుకును సాగు చేసే సంగారెడ్డి జిల్లా రైతులు స్థానికంగా బాసెట్ పేరుతో 62,175 చెరుకు రకాన్ని సాగు చేస్తుందన్నమాట. దీనికి ఒక నెంబర్ ఇచ్చారన్నమాట, 62,175 అనమాట నెంబరు. ఈ చెరుకు తెల్ల రంగులో ఉండడంతో పాటు ఇందులోంచి రసము జ్యూస్ ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే ఈ చెరుకు పూత ఉండదు, ఈ చెరుకుకి పూత ఉండదు. దీంతో జ్యూస్ ఎంతో రుచికరంగా ఉంటుందన్నమాట. సాధారణంగా చక్కెర కర్మ తల్లిన చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది, కానీ ఈ జ్యూస్లో ఈ రకంలో జ్యూస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే సాధారణంగా చక్కెర శాతం చెరుకులు ఉంటాయి, కానీ ఈ చెరుకులు ఈ బాసెట్ చెరువులోని జ్యూస్ ఉంటుంది అనమాట. అది అదనంగా ఈ వెరైటీ 2000 ఎకరాలు అనమాట. ఈ ప్రత్యేక వెరైటీ చెరుకును సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డివిజన్లో ఎక్కువగా సాగు చేస్తారన్నమాట. సుమారు 2000 ఎకరాల్లో ఈ రకమైన సాగు జరుగుతుంది. జహీరాబాద్ మండలంతో పాటు జురా సంగము, మొగుడుంపల్లి, కోహీర్ మండల పరిధిలోని ఈ బాసెట్ రకం ఎక్కువ సాగు అవుతుందన్నమాట. ఏటా ఫిబ్రవరి నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల వద్ద నుంచి చెరుకులు కొనుగోలు చేసి తీసుకుని అనమాట. ఎండలు మునిగితే మంచి డిమాండ్ అనమాట. ఎండలు తీవ్రత ఎక్కువైతే ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని తీర్చేందుకు ఎక్కువ మంది చెరుకు రసం తాగుతుంటారు. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో టన్ను 4,000 నుంచి 5,000 వరకు పలుకుతుంది. ఒకవేళ మేలోనే వర్షాలు ప్రారంభమైతే ధర తగ్గిస్తుంటారు. సాధారణంగా 3,000 రూపాయలు ఉంటుందన్నమాట టన్ను, కానీ ఇది ఒక్కోసారి 4,000 నుంచి 5,000 కూడా వెళ్తుందన్నమాట. ఇక్కడ రైతులు 3,000 నుంచి వచ్చిందని చెప్తున్నారు కొంతమంది రైతులు. మొగలప్ప అనే రైతు, తెనుగూరు శాఖరని రైతులు, ఇది ఎదురుపల్లి వాళ్ళు, రోయిన్గూడలోని సంగారెడ్డి జిల్లా వాళ్ళు అనమాట. వీళ్ళు మొగలప్ప ఆయనేమో రాయకోడ్ గ్రామం చెందినమాట. అలాగే ఎదురుపల్లి గ్రామానికి చెందిన రైతు తెనుగూరు శాఖరు. వీళ్ళు 2 సంవత్సరాలుగా చేస్తున్నారని టన్నుకి 3,000 చొప్పున వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఈ చెరుకు బాగా ఉందని, దీనివల్ల మంచి లాభాలు ఉన్నాయని కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.